పేదలకు ఎన్నో రకాల సేవలను అందిస్తూ ప్రజల దాహార్తిని తీరుస్తూ అపర భగీరథుడిగా పేరు తెచ్చుకున్న మహా గొప్ప వ్యక్తి. దేవాలయాల నిర్మాణానికి, పాఠశాల అభివృద్ధికి తన సొంత డబ్బులు కేటాయిస్తూ ఎంఎస్ఎస్ఓ ద్వారా సేవలు అందించే మహా గొప్ప వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ అన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన చినశంకరంపేట మండలం కొరువిపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన తాండాలో మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సొంత నిధులతో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సేవాలాల్ జగదంబ దేవాలయాల నిర్మాణానికి పండ్లకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. దేవాలయ నిర్మాణాల ప్రారంభోత్సవానికి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు కామారం గిరిజన తాండాలో తాండావాసులు ఘన స్వాగతం పలికారు. ముందుగా సేవాలాల్ జగదంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పండ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ 2004 సంవత్సరం నుంచి మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా గ్రామాల్లోని ప్రజల దాహార్తిని తీరుస్తూ అపర భగీరథునిగా పేరు తెచ్చుకున్నాడని, మైనంపల్లి అంటేనే సేవకు మరో పేరు అని, అన్నా అంటే నేనున్నానని మనోధైర్యాన్ని ఇస్తూ పేదవారికి ఎన్నో సేవలు అందించిన మహా గొప్ప వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం, దేవాలయాల నిర్మాణం కోసం తమ సొంత డబ్బులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, గ్లాసులు మొదలుకొని దాహార్తిని తీర్చేందుకు బోర్లు వేయించడం, నూతన మోటార్లు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించి ఇవ్వడం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం సొంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఘనత మైనంపల్లి హనుమంతరావు కుటుంబానికి దక్కుతుందన్నారు. కొర్విపల్లి గ్రామంలో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో సేవాలాల్ జగదంబ దేవాలయాల నిర్మాణం చేపట్టడం చాలా సంతోషకరమని, ఆ దేవతామూర్తుల అనుగ్రహం వారిపై ఎల్లప్పుడూ ఉంటూ వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కల్పిస్తూ మున్ముందు మరింత ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ ఉన్నత పదవులు అధిరోహించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్లారావు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరాయ్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, యాదవరావు, సానా సత్యనారాయణ, ప్రభాకర్, సురేందర్, నవీన్, రవీందర్, శ్రీనివాస్, చిరంజీవి, సోమ్యా నాయక్, చత్రు నాయక్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. 2004 సంవత్సరం నుంచి మరి అన్న అంటే నేనున్నా అని మెదక్ జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన రాజకీయ సేవను మరియు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి కూడా మరి అప్పట్లో పాఠశాలలో కిచెన్ షెడ్యూలు లేకుండే మరి పిల్లలకు మధ్యాహ్న భోజనం వసతి ఇబ్బందులు అవుతున్నాయని అప్పట్లో కూడా మధ్యాహ్నం భోజన షెడ్లను కట్టించడము, ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. పేద విద్యార్థులకు బుక్కులు కూడా. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మైనంపల్లి హనుమంతరావు గారు కొర్విపల్లి తాండాలో జగదంబ సేవలాల్ మందిర నిర్మాణానికి కార్యక్రమానికి ఈరోజు ఇచ్చేసినందుకు మరియు తన సొంత నిధులతో ఈరోజు ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. సుమారు 60 లక్షల పై చిలుకు సొంత డబ్బులతోని ఈరోజు ఈ గ్రామానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు మరి కొర్విపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొర్విపల్లి తండాలో ఆనాడు మరి ఎంఎస్ఎస్ఓ ద్వారా తన సొంత నిధులతోని మా రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు గారు, అలాగే మా డైనమిక్ ఎమ్మెల్యే రోహిత్ గారు మరి సుమారు 60 లక్షల పైచూలకు డబ్బులతో తన సొంత డబ్బులతో ఇలా కొర్విపల్లి తండలో నిర్మించడం జరిగింది. మరి వారికి మా మండల తరఫున, మా కాన్స్టిట్యూన్సీ తరఫున, మా కొర్విపల్లి మైనంపల్లి హనుమంతరావు గారు రాజకీయాలు రాకన్నా ముందు నుంచి కూడా స్కూళ్ళలో పిల్లలకు అక్కడ భోజనానికి సరే వసతులు లేనటువంటి టైంలో ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ, తర్వాత బోర్వెల్ వేయించడము, అప్పటి నుంచి కూడా సేవా ట్రస్ట్ నుంచి సేవాభావంతో చేస్తూ ఉన్నాడు. కనీసం ఇప్పుడు 20-25 సంవత్సరాల నుంచి సేవాభావంతో చేస్తూ ఉన్నాడు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన మరీ గుడ్ల మీద అధిక ప్రేమ ఉంటుంది కాబట్టి ఎక్కడ గుడికి వెళ్ళినా కానీ తన సహాయశక్తుల గుడిలకు సాయం చేస్తూ ఉంటాడు. లక్షల రూపాయలే సాయం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి